హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మేము మీకు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి, పెద్ద బాయిలర్ కోడి అంటారు కదా, దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మేము మీకు చూపించబోతున్నాం. చూసి లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు ఎలా ప్రాసెస్ ఏంటి, ఏమేం కావాలి అన్నీ ఈ వీడియోలో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎంత క్వాంటిటీ ఏమి తీసుకోవాలనేది. ఓకేనా, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఓకే గైస్, మేము కేజీ చికెన్ తీసుకున్నాము. బాయిలర్ కూడా అంటారు కదా, కేజీ చికెన్ తీసుకున్నాము. దీన్ని 5 times వాష్ చేయాలన్నమాట. అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సాల్ట్, పసుపు, అల్లం పేస్ట్, కారం, ధనియా పౌడర్ అండ్ మసాలా పౌడర్ మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా అది. ఓకే, మొత్తం ఒక దగ్గర తెచ్చేసుకున్నాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వచ్చేసి 2 spoons వేసుకుందాం, ఎందుకంటే ఆనియన్స్లో వేసుకోవాలి కాబట్టి స్టార్టింగ్ కలుపుకోవడానికి 2 spoons వేసుకుందాం. తర్వాత కారం కారం వచ్చేసి నేను 3 spoons వేసుకుంటున్నాను. ఎందుకు అనంటే స్పైసీగా తినేవాళ్ళు ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి, లేదు స్పైసీ తక్కువ తింటామంటే 1 spoon తక్కువ వేసుకోండి. కారం అయితే నేనైతే 3 spoons వేసేసుకున్నాను. నెక్స్ట్ పసుపు వచ్చేసి 1/2 teaspoon మాత్రమే వేసుకుంటున్నాను, ఎక్కువైతే నేను వేయట్లేదు, 1/2 teaspoon వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ కూడా నేను 2 spoons వేసుకుంటున్నాను, 2 spoons ధనియా పౌడర్. అండ్ లాస్ట్కి గరం మసాలా వచ్చేసి నేను 1/2 teaspoon వేసుకుంటున్నాను, ఎందుకంటే కూర ఉడికిన తర్వాత లాస్ట్కి మళ్ళీ వేసుకోవాలి కాబట్టి 1/2 teaspoon వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ వచ్చేసి 2 teaspoons వేసుకుంటాను. స్పైసీగా తినేవాళ్ళు కొంచెం అల్లం పేస్ట్ కూడా ఇంకో ఎక్స్ట్రా స్పూన్ వేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్నంతా ఇప్పుడు మనం మిక్స్ చేసేయాలన్నమాట. టోటల్గా మిక్స్ చేసుకొని ఒక 10 to 15 minutes వరకు అలా మ్యారినేట్ చేసుకుంటే మంచి మసాలా అనేది కర్రీకి పడుతుంది, టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. సో మొత్తం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, ఈ మిక్స్చర్ని అంతా. చూసారు కదా, నేనైతే మ్యారినేట్ చేసుకున్నంతా తీసుకున్నాను, అందులో కొత్తిమీర యాడ్ చేశాను అండ్ దాన్ని అంతా కూడా కుక్కర్లో వేసేసుకుంటున్నాను. కుక్కర్లో మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. నీట్గా మొత్తం మ్యారినేట్ చేసిందంతా వేసేసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇలా వేసుకోవాలి. మేము చిన్న కుక్కర్ కాబట్టి 15 whistles దాకా ఉంచుకుంటాము, పెద్ద కుక్కర్ అయితే ఒక 7 whistles అయితే సరిపోతుంది. కేజీ చికెన్కి 15 whistles అనమాట చిన్న కుక్కర్లో, పెద్ద కుక్కర్లో అయితే 7 whistles సరిపోతాయి. అలాగే నేను వాటర్ పోసుకుంటున్నాను, 1 లోటా వాటర్ పోసుకుంటున్నాను నేను. మ్యారినేట్ అయిన చికెన్ అంతా కూడా ఉడకాలి కాబట్టి 1 లోటా వాటర్ పోసుకుంటున్నాను. తర్వాత దాన్ని అంతా కూడా మిక్స్ చేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకోవడమే. క్లోజ్ చేసుకొని 15 whistles వచ్చేదాకా ఉండాలి. అయిపోయింది కదా, కుక్కర్లో కర్రీ అయితే ఉడికింది మొత్తం కూడా. నేను దాన్ని అంతా సపరేట్ చేసుకుంటున్నాను. అది పెద్ద బాయిలర్ కాబట్టి ఆయిలీగా కూడా వచ్చేసాయి వాటరు. సో నేను దాన్ని అంతా సపరేట్ చేసేసుకుంటున్నాను. మొక్క అయితే ఉడికింది, సపరేట్ చేసేసుకొని వాటర్ వరకు సపరేట్గా ఉంచుకుంటున్నాను. వాటిని అయితే పడేయట్లేదు, అబ్జర్వ్ చేయండి. వాటర్ని అయితే నేను పడేయట్లేదు, కర్రీని అయితే సపరేట్ చేసేసుకుంటున్నాను. టోటల్గా వాటర్ సపరేట్గా ఉంచుకోవాలి. కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఏమేమి కావాలో చూద్దాము. మసాలా పౌడర్, పసుపు, అల్లం పేస్ట్, కొత్తిమీర, ఉప్పు అండ్ ధనియా పౌడర్. మేము ఎప్పుడు ఫ్రీడమే వాడతాము, ఆయిల్ ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్, సో అదే వాడాము. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందాక వాటర్లో ఆయిల్ మిగిలింది కదా, ఇందులో కొంచెం ఆయిల్. ఓకే, నేను ఆయిల్ వేసేసుకున్నాను కదా, ఆయిల్ మరిగిన తర్వాత నేను కొత్తిమీర అండ్ జీలకర్ర 2 వేసేసుకుంటున్నాను. కొత్తిమీర ఎందుకు అని అంటే ఫ్లేవర్ కోసం వేసుకుంటారు కదా, సో కర్రీ ఫ్లేవర్ బాగుంటుంది అని ఫస్ట్ కొత్తిమీర ఆయిల్లో
మంచిగా వేగనిచ్చేస్తున్నాను. తర్వాత కొత్తిమీర జీలకర్ర వేసిన తర్వాత ఈ రెండు వేగిన తర్వాత ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి ఇవి రెండు వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నేను ఫ్లేవర్ కోసం మాత్రమే కొత్తిమీర వేసేసుకుంటున్నాను. డైరెక్ట్గా వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, అది మీ ఇష్టం. నేనైతే ఫ్లేవర్ కోసం వేసాను. ఇప్పుడు నేను ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. నేనైతే కేజీ చికెన్కి 1/2 కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను. 250 గ్రామ్స్ ఆనియన్స్ నేను తీసుకోవడం జరిగింది. నోట్ చేసుకోండి, 250 గ్రామ్స్ ఆనియన్స్ తీసుకున్నాను కేజీ చికెన్కి. సో ఈ మిశ్రమం అంతా కూడా బాగా వేగేదాకా ఉంచుకోవాలి. సిమ్లో పెట్టి వేగనివ్వాలండి. హైలో పెడితే మాత్రం టోటల్గా ఫ్రై అయిపోద్ది చూసుకోకపోతే. సో దగ్గరుండి చూడండి, సిమ్లో పెట్టి దాన్ని మనం వేయించుకోవాలి. 5 మినిట్స్ అలా 7 to 8 మినిట్స్ అలా వేయించుకుంటే బాగుంటుంది. అండ్ ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు 2 స్పూన్స్ 1.5 అలా వేసుకున్నాను. అండ్ కొంచెం పసుపు, చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఉప్పు అండ్ పసుపు కలవాలి కాబట్టి టోటల్గా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని టోటల్గా కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. వెజిల్ మీద, ఆ గిన్నె మీద మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 7 to 8 మినిట్స్ వరకు కూడా దాన్ని సిమ్లో టోటల్గా వేగనిస్తే సరిపోతుంది. చూసారు కదా, టోటల్గా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి రెండు కూడా వేగిపోయాయి. దాన్ని ఒకసారి తిప్పుకోండి, ఎందుకంటే స్పూన్ వేసుకున్నాను. వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేయాలన్నమాట. మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత నేను గరం మసాలా వేసుకుంటున్నాను. లైట్గా గరం మసాలా వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. సిమ్లో తర్వాత ఓపెన్ చేసేసుకొని నేను టమాటా వేసుకుంటున్నాను. టమాటా కట్ చేసుకున్నాను, సో అవి వేసుకుంటున్నాను. టమాటా కూడా 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. కింద అడుగంటకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. టొమాటో కూడా మగ్గిపోయాయి. సో దాన్ని బాగా తిప్పేసుకొని ఇప్పుడు ఇందాక నేను సపరేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక పావు గంట పాటు మరీ హైలో కాకుండా మరీ లోలో కాకుండా సిమ్లో పెట్టేసి కూరను చూస్తూ తిప్పుతూ ఉండండి మధ్య మధ్యలో. అది ఆయిల్లో బాగా వేగుతూ ఉంటుంది. చూడండి, ఆయిల్లో బాగా వేగిపోయాయి కదా. సో ఇందులో నేను ఇందాక సపరేట్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, అవి నేను మిక్స్ చేసుకోవాలనుకుంటున్నాను. మిక్స్ చేసేస్తున్నాను. చూడండి, ఆయిలీగా ఉన్నాయి వాటర్. సో వాటిని మిక్స్ చేసేస్తున్నాను. గ్రేవీ మీకు పలచగా కావాలి అనుకుంటే 15 మినిట్స్ దాన్ని అలా మీడియంలో పెట్టి ఉంచండి. లేదు చిక్కగా కావాలి అనుకుంటే 20 మినిట్స్ దాకా గ్రేవీ కోసం మీరు దాన్ని ఉంచుకోవచ్చు. చూడండి, మేమైతే 20 మినిట్స్ ఉంచుకున్నాం చిక్కగా కావాలని. సో ఇందులో గరం మసాలా యాడ్ చేస్తున్నాము. స్పైసీ కావాలంటే మీరు వేసుకోండి, లేదు అనుకుంటే లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఫ్లేవర్ కోసము. దాన్ని మొత్తం మిక్స్ చేసేస్తున్నాను. చేసిన తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను లైట్ గార్నిష్కి పైన. కర్రీ అయితే అయిపోయిందండి. కర్రీ రెడీ అండి. చూడండి, కలర్ఫుల్గా ఉంది కదా. దీన్ని బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. నేను సర్వ్ చేసేసుకున్నానండి. సో టేస్టీ చికెన్ కర్రీ రెడీ.